దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, పక్షపాతం లేదు. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, ఎవరు వెతికినా దొరుకును, తట్టువానికి తీయబడును. తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను చదువు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనయ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చాలు. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందరో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగం తెలియని క్రైస్తవులు ఉండరు నాకు తెలిసి. మనం ప్రార్థనలో బాగా వాడుకగా వాడే పదాలలో ఇదొకటి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావుగయ్యా, వెదకుడి మీకు దొరుకును అన్నావుగయ్యా, తట్టుడి మీకు తీస్తాను అన్నావుగయ్యా. నేను అడుగుతున్నా ప్రభువా, సహాయం చేయ తండ్రి అని ఈ వచనాలని మనం తప్పనిసరిగా దేవుని ముందు ఉంచుతాం. ఏ కొంచెం దేవుని వాక్యపు అవగాహన ఉన్న వ్యక్తికైనా ఖచ్చితంగా ఈ సంగతులు తెలుస్తాయి. ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అడిగే వారిలో భేదము లేదు, ప్రతి వారు పొందుతారు అన్నాడు. ప్రతివారు పొందుతారు అన్నాడు. మొదటిదేమో అడగండి, రెండవది అడిగే వాని విషయంలో భేదము లేదు, అందరికీ అనుగ్రహించబడిద్ది. మూడవది ఏది అనుగ్రహించబడిద్ది అక్కడ చెప్పాడు, ఏది అనుగ్రహించబడిద్దాం. 3 సంగతులు. మొట్టమొదటిది అడుగుట, దాని యొక్క అవసరత. రెండవది అడిగేవాని యోగ్యత. అడగటం అనేది అవసరమైన సంగత. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అడిగేవానికి యోగ్యత అవసరమా? మూడవది, మరి అడుగుతున్న వానికి దేవుడిచ్చే జవాబు ఎలాంటిది అనేవి 3 సంగతులు. 3 ఎందుకులే 2 చేసుకుందామంటే, అడిగే సంగతి, అడిగేవాని యొక్క అర్హత 2 కలిపి ఒకటేసుకొని అడిగేదానికి దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటి అనేవి ఈ 7 నుంచి 12 వచనాల్లో చెప్పేశాడు దేవుడు. ఈ వాక్య భాగంలో ఈ 3 ప్రశ్నలు కొద్దిగా మనం పరిశీలించుకుందాం. మొట్టమొదటిది అడుగుట యొక్క అవసరత. దేవుణ్ణి అడగటం అనేది అవసరమా? అడుగుటను మరొక మాటలో చెప్పాలంటే ప్రార్థన. ప్రార్థనలో అడుగుట కూడా ఒకటి. విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి, యాచన, ఇంకా 4 ఉంటాయి కదా. ప్రార్థన. ప్రార్థనలో విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఎలాగుంటుంది చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అన్నిటికంటే ముఖ్యముగా
మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ప్రార్థనలు అనేది కూడా ఒకటి ఉంది, అక్కడ 4 వచ్చినాయి. కాబట్టి ప్రార్థన అనే దానిలో 3 భాగాల కింద వేసుకుందాం. ఒకటి ఆల్రెడీ ప్రార్థన అన్నాడు కాబట్టి 3. ఒకటి యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. దేని సంగతి ఏంటనేది గతంలో మీకు చెప్పాను, దాని విషయం ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రార్థన అనే దీనిలో అడుగుట అనేది ఒకటి ముఖ్యమైన సంగతి. ఇప్పుడు దేవుడు సర్వజ్ఞుడు, అనంత జ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు కదా. కానీ అనేక సార్లు నన్ను అడుగు 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 అని దేవుడు కోరినట్టు మనకు కనపడుతుంది. ఎందుకు అడగాలి, మనం అడగకుండా దేవుడు చేయలేడా అన్నదానికి కూడా మనం సమాధానం చూసుకున్నాం గతంలో. దేవుడు సర్వాధికారి అయి ఉన్నప్పటికీ ఆయన కొన్ని నియమాలకు కట్టుబడి పనిచేస్తాడు. ఆయన సర్వాధికారి, ఆయన ఏదైనా చేయొచ్చు, ఆయన ఇష్టం. దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఇలా ఎందుకు చేసావు అంటానికి లేదు. అయినా దేవుడు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల్లో తను ప్రయాణం చేయటం అనేది మనకు అర్థమవుతుంది. నేను సర్వాధికారిని కనుక నాకే నియమం ఉండదు, నేను ఎట్లా పడితే అట్లా ఉంటాను అని తనకున్న అధికారాన్ని బట్టి విర్రవీగినట్టు దేవుడు చేయడు. కానీ తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకొని ఆయన పని చేయటం అనేది మనం బైబిల్ గ్రంథం కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే అర్థమైంది. ఆయన పెట్టుకున్న నియమాలలో దేవదూతల విషయంలో కానీ మానవ జాతి విషయంలో కానీ ఎవరిని కూడా ఒక నియంతలాగా బలవంత పెట్టి ఏలటం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనుషులకు కానీ దేవదూతలకు కానీ స్వాతంత్ర్యం ఇచ్చాడు. సొంత మనసు, సొంత ఆలోచన, సొంత బుద్ధి, సొంత వివేచన, సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అనుసరించి పనిచేయటానికి మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనకిచ్చినటువంటి స్వేచ్ఛను దేవుడు నియంత్రించడానికి ఒక నియంతలాగా ప్రయత్నం చేయడు. ఈరోజు నువ్వు ఇక్కడికి రావచ్చు, ఈ లైవ్లో అందుబాటులోకి రావచ్చు, లేదా ఇక్కడ మీరు ప్రేయర్కి రావచ్చు, లేదా ఇంటికాడ కూర్చొని ఏదైనా వేరే కార్యాలు చేసుకోవచ్చు. నువ్వు ఎందుకు రాలేదు అని దేవుడు అడుగుడు. వస్తే నువ్వు వచ్చావని దేవుడేదో నీతో మాట్లాడాడు. ఏది, నువ్వు వచ్చావు సంతోషం, థ్యాంక్ యూ అని దేవుడు నీకేదో కృతజ్ఞతలు చెప్పడం. ఎదురు చూస్తాడు రావాలని. వస్తే లోపల ఆనందపడతాడు, సంతోషపడతాడు. అందుబాటులోకి వస్తే కొన్ని మాటలు అందిస్తాడు. ఇంటికాడు ఉంటే నువ్వు అయ్యో బిడ్డ రాలేదే అని కొంచెం బాధపడతాడు. అంతేగాని బలవంత పెట్టడం కానీ, బలవంతాన నిన్ను బెదిరించి తీసుకొని ఇక్కడికి రప్పించడం కానీ చేయడు. స్వేచ్ఛ. ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేవదూతలకు మానవ జాతికి అనుగ్రహించబడింది. ఈ స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు, ఆయనే దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేయడు. కాబట్టి మనుషుడు తన సొంత నిర్ణయం చేసి సొంత ఆలోచనతో అడుగులు వేయటానికి తనకంటూ ఒక హక్కు దేవుడు ఇచ్చేశాడు. గనుక ఇప్పుడు రాజ్యాంగమే మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల్ని అనుసరించి మనం బ్రతుకుతుంటే మళ్ళా ప్రభుత్వమే మనల్ని అడ్డగించిందనుకో స్వయం వైరుధ్యం అవుతుంది, స్వయం ఖండన అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో రాజ్యాంగమే మనకు హక్కును కల్పించినప్పుడు దాన్ని రాజ్యపాలన చేసేటువంటి వ్యక్తులే నియంత్రించడానికి పూనుకోకూడదు. అవునా? తప్పైపోయిద్ది. అట్లాగే దేవుడు కొన్ని హక్కులు కల్పించేశాడు మనకి. దేవుడు కల్పించినటువంటి హక్కుల్ని అనుసరించి మన సొంత ఇచ్చిన అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన ఇచ్చిన హక్కుని ఆయనే అడ్డగించినట్టయిద్ది. అప్పుడు దేవుడు నియంత అనే తత్వం కిందకు వస్తాడు, అనే విధానం కిందకు వస్తాడు. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవదూతలకైనా మానవ జాతికైనా దేవుడిచ్చినటువంటి హక్కులను దేవుడు రద్దు చేయడు, ఫ్రీ ఇచ్చాడు. కనుక మన సొంతానికి మనల్ని అప్పగించేశాడు.
ఒక్కడు చేస్తాడు దేవుడు. నువ్వు ఆశగా ఆయన వైపు చూస్తే ఆలోచన చెప్తాడు, ఎలా బ్రతకాలో చెబుతాడు, ఎలా బ్రతకొద్దో చెబుతాడు, ఏది మంచో చెబుతాడు, ఏది చెడో చెబుతాడు. అంతవరకే నువ్వు అడిగితే, నువ్వు ఆయనకు అందుబాటులో ఉంటే. అంతేగాని నువ్వు ఇలా అలా అని ఒక రోబోని కానీ మనం కంట్రోల్ చేసినట్టు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడు. ఒకవేళ అలా దేవుడు ప్రయత్నిస్తే ఒక్కడు కూడా చెడ్డోడు ఉండడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమందికి డౌటు, ఏదైనా తోటలో హవ్వ పండు కోసుకునేటప్పుడు దేవుడు అడ్డు చెప్పొచ్చుగా. ఆయన కోసుకొని తింటుంటే సినిమా చూసినట్టు చూసి తర్వాత అందరికీ ఆ పాపాన్ని అంటించి ఇదైపోతుంటే అసలు ఇదంతా ఎందుకు జరగనిచ్చాడు? ఆ పండు తీసుకొని తినేటప్పుడే ఆమెను అడ్డగించవచ్చుగా అని కొంతమంది. మరి కొంతమంది అయితే అసలు ఆ చెట్టు ఎందుకు వేయాలి, అసలు ఆ చెట్టే వేయకపోతే గొడవ ఉండదు కదా. ఏదైనా తోటలో ఆ చెట్టు వేసింది ఆయనే, ఇప్పుడు అన్నీ ముందు పెట్టి తినొద్దంటే ఎట్లా కుదిరిద్ది చెప్పు? ఆమె తీసుకొని తిందనుకో, తినదానికి మళ్ళీ నేరం అంటగట్టి పాపం చేసిందని వాళ్ళని శిక్షకు పాత్రులను చేసి మరణానికి అప్పగించి వాళ్ళని ఆ తోట నుంచి బయటికి గెంటేసి, ఏంది అసలు ఇవన్నీ చేయకుండా ఉంటే పోయేది కదా. ఏదో మన బుర్రకు వచ్చిన ప్రశ్నలు మనకు వస్తాయిగా, దీనికి కూడా సమాధానాలు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అసలు ఆ చెట్టే వేయకపోతే గొడవ వదిలిపోనని కొందరు, ఆమె పండు కోసుకొని తింటుంటే ఏం చేస్తున్నాడని కొందరు. చెట్టు వేసాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడు లేఖనంలో. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏది నిషేధింపదగినది కాదు. నిషేధింపదగినది కాదు. సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ మంచిది అని చెప్పేశాడు. చెడిపోయింది దేవుడు చెయ్యడు. చెడ్డవాటిని దేవుడే సృష్టిస్తే చెడుకు ఆయనే మూలం అవుతాడు. అలా పొరపాటును కూడా దేవుడు చేయడు. దేవుడు తాను సృజించిన సృష్టి యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా నుండెను. అది వాక్యం. అందులో ఏదైనా తోటలో చెట్టు కూడా ఉందిగా, మంచి చెడులో తెలియనిచ్చే చెట్టు. ఆయన చేసిన సృష్టి యావత్తు చూచినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం, చివరి వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అది చాలా మంచిదిగా ఉంది. ఇప్పుడు ఈ మంచిది అన్న దానిలో ఏదైనా తోట ఉందా లేదా? అందులో మంచి చెడులో తెలియనిచ్చే చెట్టు కూడా ఉందా లేదా? అది కూడా మంచిదే. అసలు ఆ చెట్టు వల్లే కదా ఈ దరిద్రం అంతా వచ్చింది. ఆ చెట్టు అసలు ఎందుకు మొలిపించాడు అనే ప్రశ్నకి ఇదిగో ఆన్సరు. తిమోతి పత్రికలో దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదన్నాడు. ఆదికాండం 1:31లోనేమో ఆయన చేసిన సృష్టి యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మంచిది. ఏం మంచిదన్నా? పండు తిన్నాకనే కదా ఎగసట్లన్నీ వచ్చింది. అంటే విషయం ఏంటంటే, ఉన్న డేంజర్ అంతా పండులో కాదు, ఆజ్ఞలో ఉంది. రహస్యం అంతా ఆజ్ఞలో ఉంది, చెట్టులో కాదు, పండులో కాదు. ఒకవేళ జీవవృక్షపు చెట్టు చూపించి అది తీసుకొని తినవద్దు అని ఒకవేళ ఆజ్ఞ జారీ చేసినట్లయితే అప్పుడు అది తీసుకొని తిన్నా కూడా డేంజర్ అయ్యేది. ఇక్కడ ఉన్న డేంజర్ అంతా చెట్లల్లో, పండ్లల్లో, లేకపోతే సృష్టిలో లేదు, దేవుని ఆజ్ఞలో ఉన్నది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుందా? ఏం చేస్తుంది నాయన? ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం పెత్తనం మొదలు పెట్టిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ లేనప్పుడు పాపము మృతము. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం అనే దానికి జీవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే.
నువ్వు అది తినొద్దు అనే మాటలో ఉంది ప్రమాదం అంతా. అర్థమైందా? చెట్టులో కాదు. చాలామంది ఆ చెట్టు ఎందుకు వేయాలి, కోసుకొని తింటుంటే ఆపొచ్చుగా, సరే ఆ ఏదో పనికి మాలింది తిందనుకో, వాళ్ళు ఆయనకి ఇస్తున్నప్పుడు ఆదాము నన్ను, ఆదాము నువ్వు ఆగు, నువ్వు తినవాకు, పిచ్చి పని చేసింది అని ఆదాము నన్ను ఆపితే కొంత బాగుండేది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు అక్కడ. ఆదాము పండు తినకపోతే హవ్వ పాతాళానికను ఆదాము పరలోకానికి అయ్యేది పరిస్థితి. సమస్య తెచ్చింది కాబట్టి అందులో నేను కూడా పాలు పంపులు పొందుతాను. దేవుడు నన్ను తనను ప్రేమిస్తున్నాడు కనుక ఆయనే దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి ఇక ఆమె అడిగేసింది కనుక నేను ఆమెను యథార్థంగా ప్రేమిస్తున్నాను కనుక నేను కూడా అందులో చేవేస్తానని ఇద్దరు కలిసి చేశారు. ఇక ఆదాము కూడా ఆ పని చేసేసరికి ఇప్పుడు దేవుడు దానికి పరిష్కారంగా ఇంత కథ నడపాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఉన్న డేంజర్ అంతా ఎక్కడుంది? ఆజ్ఞలో ఉన్నది. ఇది వద్దు, ఇది చేయొద్దు, ఇది తినొద్దు, ఇలా ఉండొద్దు అని ఎప్పుడైతే ఒక ఆజ్ఞను రిలీజ్ చేశాడో, అది లేనప్పుడు ఆ పండు తింటే ఇబ్బంది ఉండేది కాదు. అది వచ్చింది కనుక ఇక తింటే నేరం. ఎంత నేరం అంటే మరణపాత్రమైన నేరం. ఆదాముకి ఇంకా 100 ఆజ్ఞలు, మనకి ఇచ్చినట్టు రకరకాల ఆజ్ఞలు ఏం లేవు. గంజాయి తాగొద్దని చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు గంజాయి లేదు. సిగరెట్లు తాగొద్దని చెప్పలేదు, అప్పుడు సిగరెట్లు లేవు. సొట్టలు తాగొద్దని చెప్పలేదు, సొట్టలు లేవు. ఇది విస్కీ బ్రాందీ తాగొద్దని చెప్పలేదు, ఎందుకంటే అవి లేవు. వ్యభిచారం చేయొద్దని చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు ఇంకా హవ తప్ప వేరే వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక వేరే ఏం ఆజ్ఞలు లేవు, ఒక్కటే ఆజ్ఞ, ఆ పండు తినొద్దు, ఆ చెట్టు తిను, ఆ చెట్టు వైపు వెళ్ళి ఆ పండు తినొద్దు, అంతే. అప్పుడున్న పరిస్థితి తగ్గట్టు ఒక్క ఆజ్ఞని ఇచ్చాడు. ఆ ఒక్క ఆజ్ఞ మీరటంలో మానవుని స్వయంకృతాపరాధం ఉంది. అందులో దేవుడు బాధ్యుడుగాడు. ఆ చెట్టు కూడా ఎందుకు నాటాడు అంటే వారి కోసమే. పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటాడు కొడుకు. డబ్బు ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, బ్యాంకులో కూడా ఉంటుంది, వాడి పేరు మీదే ఉంటుంది. నేను తీసుకుంటా అంటే తండ్రి ఊరుకోడు, ఇప్పుడు వద్దు అంటాడు. వాడు వెళ్ళి బలవంతంగా తీసుకుంటే నేరం అయిపోతుంది. వాడి కోసమే ఉంచాడు, వాడి క్షేమం కోసమే దాచాడు, వాడి కోసమే భద్రపరిచాడు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు తండ్రి అవి తీసి కొడుకు ఇస్తాడు, లేదా ఆ తాళపు చెవి కొడుకు ఇస్తాడు. తండ్రి తనంతటా తాను కొడుకుకి ఇచ్చిన దాకా కొడుకు ఆగాలి, అంతేగాని తపన పడి తొందరపడి ముందుగా అది తీసుకోవటానికి లేదు. ఆదాము కోసమే అది వేసింది, ఆదాం హవ్వల కోసమే దేవుడు అందులో ఉంచింది. మంచిది, అన్నీ మంచియే, దాంతోపాటు ఇది కూడా మంచిదే. అయితే తీసుకోవాల్సిన టైంని వీళ్ళు తొందరపడ్డారు అన్నమాట. కొంచెం నిరీక్షించినట్టయితే తప్పకుండా ఇంకొకటి జరిగేది. జీవవృక్ష ఫలం కోసుకొని తినేవాళ్ళు. జీవవృక్ష ఫలం కోసుకొని తిన్న తర్వాత ఇక వాళ్ళకి నిరంతరం జీవించేటువంటి శక్తి వచ్చేసేది. నిరంతరం జీవించే శక్తి, ఇక మరణమే లేనటువంటి స్థితి వచ్చేది. మరణం ఎందుకు వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించినందున మరణం వచ్చింది. ఇప్పుడు మరణమే లేని జీవం వాళ్ళకి రాబోతుంది అంటే అర్థం ఏంటి? జీవవృక్ష పండు తింటే జీవం వస్తుంది. జీవం వచ్చినప్పుడు ఇక మరణం వాళ్ళ మీద ఏలుబడి. దాని అర్థం ఏంటంటే మరణకరమైన పాపం ఇక వాళ్ళు చేయడానికి అవకాశం లేని అద్భుత శక్తి వాళ్ళకు వచ్చేది. ఇప్పుడేం జరుగుతుంది? మంచి చెడు పండు తిన్నప్పుడు మంచేదో చెడేదో తెలుస్తుంది, కానీ మంచిని మాత్రమే చేసి చెడును కంట్రోల్ చేసుకునే శక్తి లేదు.
మళ్ళీ చెప్తున్నా, మంచేదో చెడేదో తెలుస్తుంది ఈ పండు తినటం వల్ల, కానీ మంచిని మాత్రమే చేసి చెడును నియంత్రించుకునే శక్తి లేదు ఇప్పుడు మనకి. అదే జీవవృక్ష ఫలం కానీ తీసుకున్నట్టయితే ముందు ఆదాం హవ్వలు ఆ శక్తి వాళ్ళకి లభించేది. ఎందుకంటే ఇక మరణం అనేది వాళ్ళకు ఉండదు కదా, నిత్యము జీవం కదా. ఆ జీవంతో పాటు నియంత్రణ శక్తి ఉంటేనే జీవం. అర్థమైందా? ఆ చెట్టులో ఆ పండులో ఉన్న శక్తి అది. ఖచ్చితంగా వాళ్ళు ఆ పండు కోసుకొని తిన్నట్టయితే ఆదాం హవ్వలారా రైట్, నేను అనుకున్నట్టే ఆ పండు కోసుకొని తిన్నారు రైట్, ఇప్పుడు మీరు నిరంతరం జీవిస్తారు కనుక ఇప్పుడు మీకు మంచి చెడుల వివేచన తెలియాలి, ఇదిగో ఆ పండు కోసుకొని తినండి అని ఆయన ఇచ్చేవాడు. ఎప్పుడు ఏది చేయాలో దేవునికి తెలుసు. ముందు ఇది తినండి తర్వాత అది ఇస్తాననే ఒక్క విషయాన్ని మాత్రం మరుగు చేసి పరీక్షించాడు, పరిశోధించాడు. ఎందుకంటే వీళ్ళకి అన్నీ ఇచ్చాను, అన్నీ చేశాను, వాళ్ళ ప్రేమ వాళ్ళ విధేయతకు ఒక చిన్న పరీక్ష పెట్టుకుంటానని పెట్టుకున్నాడు. ఆ ఒక్క చిన్న పరీక్షలో ఫెయిల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్లే కాదు, వాళ్ళ రక్తం మంచుకు పుట్టిన మన బతుకులు కూడా అంతే తగలబట్టాయి. మనకి 10 సంగతులు ఉంటే 10 8 బాగా పర్వాలేదు నాణ్యంగా ఉన్నామంటే 2 పోతుంది. 4 బాగున్నామంటే 4 పోతుంది. 8 7 బాగున్నామంటే కనీసం 1 ఎక్కడో చోట తేడా పడతానే ఉంది. రక్తం ఏం చేద్దాం? పారంపర్యంగా ఆస్తులు వచ్చినట్టు పాపం కూడా ప్రయాణం చేసింది వారితో పాటు, వారి రక్తంతో. వారి రక్తం పంచుకు పుట్టాం కనుక ఆ తత్వం అనేది మనకు కూడా వచ్చేసింది. కొంతమంది అంటారు అట్లాంటిది ఏమి ఉండదు, అసలు మనకు ఆ పాపపు వారసత్వం ఏమీ లేదు అంటారు. దానికి 2 వచనాలు అడ్డు తగులుతున్నాయి బైబిల్లో. పసిబిడ్డల్లో పాపము లేదు అని ఓ పెద్ద వివాదం. పసిబిడ్డల్లో పాపం ఉంది అని కొంతమంది, లేదని కొంతమంది. పసిబిడ్డల్లో కూడా రక్తములో పాపం ఉంది, కాకపోతే అది ఆరోపించబడదు. ఎందుకంటే ఆ బ్లడ్లో పాపపు తత్వం అయితే ఉంది, కానీ దాన్ని ఆచరించడానికి వాటికి దేహస్థితి చాలదు, అనుకూలత ఉండదు. గనక ఆ పాపము వాని బ్లడ్లో ఉన్నప్పటికీ ఆరోపించబడదు. ఇది నిజం అనడానికి లేఖనంలో 2 సామెతల్లో ఓ మాట ఉంటుంది, మీకు అందరికీ సుపరిచిత వచనమే. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాని తోలివేయును అన్నాడు. సామెతల గ్రంథం ఎక్కడుందో తీస్తారా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15 హేనంట చూడు, హేను. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. మూఢత్వం అనేది పుణ్యకార్యమా పాపమా? మూఢత్వం, మూర్ఖత్వం. వాడి మైండ్కి దోసినట్టే పోతాడు, కానీ ఇంకోటి ఏం చెప్పి నినడు. పిల్లలు కొంతమంది చూడు, ఒరే వద్దురా అంటే అవుతాడా, నాకు అదే కాదు అంటాడు. పటాపట 4 బీతి కాదు, అంతేనా? వాడికి ఎంత బతినాడే వినడో, తన్ను పడితే ఇంక మాట్లాడండి, ఇంకా పగులుద్ది. అంటే వాడు ఏ గాడికి మనం వద్దనే పోతాడు, వద్దనే కోరతాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించే తత్వం, వద్దన్నవే కోరే తత్వం, వద్దన్నవే చేసే తత్వం స్వభావ సిద్ధంగా పుట్టిందన్నాడు. స్వభావ సిద్ధంగా అట్టొచ్చింది. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును అంటే ఆ స్వభావంతో పుడుతున్నాడు. ఓకేనా? ఇది మొదటిదైతే. రెండవది, పారంపర్యంగా పాపం ప్రయాణించే అవకాశం లేకపోతే యేసు కన్యకు పుట్టాల్సిన అవసరం లేదు. నువ్వు నేను పుట్టినట్టే చక్కగా తల్లిదండ్రులకు పుట్టితే సరిపోయేది. తండ్రి ద్వారా ఒక బిడ్డ జన్మించినప్పుడు తండ్రి రక్తం పంచుకొని పుట్టిన ఆ బిడ్డలో కూడా
పాపము తాలూకు బీజము పనిచేస్తూ ఉంటుంది అనడానికి ఇదొక అద్భుతమైన నిరూపణ. అది లేకపోతే యేసు పురుష స్పర్శ ఎరగని కన్యకు పుట్టాల్సిన అవసరం ఏముంది? తండ్రి నుండి బిడ్డకు పాపం సంక్రమించే అవకాశం లేకపోతే అసలు ఆయన అలా పుట్టాల్సిన అవసరం ఏముంది? చక్కగా నువ్వు నేను పుట్టినట్టు తల్లిదండ్రులకు జన్మించవచ్చు ఆయన కూడా. కానీ అలా చేయలే. పురుషుని ఎరుగని కన్యను ఎంచుకొని ఆమె గర్భాన్ని వాసం చేసుకొని వచ్చాడు ఆయన. ఒక్కొక్క మతోన్మాది అంటాడు, దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఒకడు ఉంటాడుగా అంటాడు, ఏదో మరియం ఏదో తేడా చేసింది అంటాడు. బైబిల్ గ్రంథంలో మరియమ్మే ఒప్పుకోలా గాబ్రియేల్ దూత ఆ మాట చెప్తే. గాబ్రియేల్ దూత, అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడమ్మా, లోకరక్షకుడు నీ కడుపులో నుంచి పుట్టబోతున్నాడు, నీవు గర్భవతి అవుతావు, కుమారుడిని కంటావు, అతనికి ఇట్లా అని చెప్తాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా ముఖం పెట్టి, ఇది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరుగని దాననే, ప్రకృతి ధర్మం ఒకటి ఉంది, ప్రకృతి ధర్మం ప్రకారం పురుష స్పర్శ ఎరిగిన స్త్రీకి సంతానోత్పత్తి సహజం, నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగ జరుగునని ఆమె క్వశ్చన్ చేసింది. ఆమె తేడా మనిషి అయితే ప్రశ్న ఎందుకు చేస్తుంది? ఈ సంగతి దరిద్రులకు తెలియదు. ఏ కాడికి బైబిల్ చదువుతాడు, ఎంత చదువుతాడంటే ఏం రంధ్రాలు దొరుకుతాయా ఆ రంధ్రాలు తీసుకొని ఎదుటోళ్ళ మీద వేద్దాం అన్నట్టు చదువుతాడు, ఈ గుడ్డి కళ్ళు వేసుకొని. ఇంకేం కనపడుతుంది? అలాంటి మాటలు కనపడతాయా? ఉన్మాదంతో నిండిపోయి ఉంటాడు కదా. ఏదో ఒకటి చూపించి ఏసైని తిట్టాలి, మరియమ్మని తిట్టాలి, పరిశుద్ధాత్మని తిట్టాలి, తండ్రి అయిన దేవుడిని తిట్టాలని వాడి తలకాయ నిండా ఎక్కించుకున్నాడు. ఎట్లా చదువుతాడు బైబిల్ పద్ధతి ప్రకారం? అందుకే వాడికి అన్ని ఇట్లాంటివి కనపడతాయి అన్నమాట. ఒకడున్నాడు, ఎంత దుర్మార్గం అంటే వాడు పరిశుద్ధాత్మను దూషిస్తాడు. వాడు మరణకరమైన పాపం వాడు చేస్తున్నాడు. సరే, ఇక వాడి తీర్పు దేవుడే తీర్చుకుంటాడులే, వాడికి చేయాల్సిన న్యాయం దేవుడు చేస్తాడు చెప్తున్నా. కాబట్టి పారంపర్యంగా పాపం సంక్రమిస్తుంది. కాకపోతే పసితనంలో అది ఆ కార్యరూపం దాల్చదు. దానికి అనువైన అవయవములు ఏర్పడిన తర్వాత లైన్లోకి వస్తుంది. అప్పటిదాకా నివురు గప్పి నిప్పులాగా లోపల ఉంటుంది, పని చేస్తుంటుంది. ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆ ఇద్దరి నుంచి. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆజ్ఞ వాళ్ళు మీరడానికి లేదా ఆచరించడానికి దేవుడు కనిపెట్టి చూడటం తప్ప, అది మీరబోతే ఆయన అడ్డుపట్టడానికి ట్రై చేయడు. మీరితే అవిధేయులు, మీరకపోతే విధేయులు. చూద్దాం. అక్కడే కదా మరి వాళ్ళ విధేయత, వాళ్ళ ప్రేమ యొక్క నాణ్యత బయటపడేది. స్తోత్రం చెప్పండి. ఈ కారణం చేతనే దేవుడు చెట్టును నాటిన దానిలో న్యాయం ఉంది. తర్వాత హవ్వ వెళ్ళి కోసుకొని తింటుంటే అడ్డుపడకపోవటంలో కూడా న్యాయమైన కారణం ఉంది. కాబట్టి చెట్టులో పండులో ఏం లేదు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలో ఉంది. ఆ విధి రూపకమైన ఆజ్ఞలన్నిటినీ మేకులతో సిలువ కొట్టేశాడు యేసయ్య. అవన్నిటినీ తన యందు ధరించి తను సిలువ వేయబడుట ద్వారా మనం ఏవైతే పాటించడానికి కష్టతరం అయిపోయి అనుసరించలేక మరణపాత్రులం అనిపించుకున్నామో వాటన్నిటినీ తాను నెరవేర్చి విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తను వహించి తను సిలువ వేయబడుట ద్వారా దాన్ని కూడా మేకులతో కొట్టేశాడనేది స్పష్టపరిచాడు పౌలు మహనీయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇక ధర్మశాస్త్రపరమైన నీతిని బట్టి నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవు కాదు. ఆ నీతి విధిని నెరవేర్చి మనందరినీ మరణపాత్రులను చేస్తున్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని తన యందు వహించి సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ధర్మశాస్త్రం సంపూర్తి చేసిన వారి జాబితాల్లోకి చేర్చబడ్డాం. ఎందుకంటే ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు దాన్ని. ఆయన యందలి విశ్వాసం ఉంచు వాడెల్లా కూడా ఆయన జాబితాల్లోకి చేరిపోతా ఉన్నాడు అన్నమాట. ఎంత అద్భుతమైన అవకాశం ఇది. కేవలం పైసా ఖర్చు ఉందా? ఒంటికి చాకిరి ఉందా? నెరవేర్చిన వాని యందు విశ్వాసం ఉంచండి,
విశ్వసించి రక్షణ పొందండి అని ఇప్పుడు అందరికీ సువార్త చెప్తున్నాం. ఏది మనకు మరణకరమైన ఆజ్ఞ ఉన్నదో అవన్నీ కూడా తను నెరవేర్చి తను వహించి సిలువ కొట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఇక ఆజ్ఞ మన మీద ఏలుబడి చేయటానికి లేదు, ఆజ్ఞ మన మీద పెత్తనం చేయటానికి లేదు ఇక. తెలుసా మీకు? ఎందుకంటే ఆజ్ఞ నెరవేర్చినందున నీవు నీతిమంతుడవు కాదు, విశ్వాసమును బట్టి ఉచితముగా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీవు, నేను, మనం.